నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. జ్ఞానాన్ని మనం సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది, కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలు మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండే వారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమ పంచినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు కూడా ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. ఏ పనైనా సులువుగా చేయాలంటే తెలివిగా ఆలోచించాలి. మీ బాధని ఈ సొసైటీ చూస్తుందని ఏడుస్తున్నారేమో. మీ ఏడుపుని చూసి నవ్వే వాళ్ళే కానీ మీ కన్నీరు తుడిచేవారు ఎవ్వరూ ఉండరు. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వాళ్లకు డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళకి చదువు విలువ, లక్ష్యం ఉన్న వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది. మీరు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు శుభాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకున్న వారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకున్నవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారిలో పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టే వాళ్ళే గొప్పవాళ్ళు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకి వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు.
ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు. అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవరికీ నచ్చరు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనసు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరిలో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే.